So welcome to Venki's IAS Academy. Now the concept is the sitting arrangement which is concerned to reasoning, general intelligence అంటాం, అనలిటికల్ రీజనింగ్ అంటాం. ఈ చాప్టర్ వచ్చేసరికి అనలిటికల్ రీజనింగ్ చెప్పచ్చు. దీన్ని ఎక్స్క్లూజివ్లీ పార్ట్ స్టేట్ లెవెల్లో మనకి ఈ చాప్టర్ పైన వెయిటేజ్ ఒక విధంగా ఉంటే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో ఒక వెయిటేజ్ ఉంటుంది. ఎక్కువగా ఈ చాప్టర్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ ఎన్నో ఉన్నాయి. మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎస్ఎస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి. స్టేట్ లెవెల్ ఏపీ పోలీస్, ఎస్ఐ కానిస్టేబుల్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ద థింగ్ ఈస్ మేజర్ రోలు దాదాపు 10 నుంచి 13 క్వశ్చన్స్ సరిగ్గా పాసిబిలిటీ ఉంది. ఈ చాప్టర్ 13 మార్కులకు ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్లో బ్యాంక్ క్లర్క్స్ కావచ్చు, బ్యాంక్ పిఓస్ కావచ్చు, ఎస్బీఐ క్లర్క్స్, ఎస్బీఐ పిఓస్, ఐబీపీఎస్ క్లర్క్స్, ఐబీపీఎస్ పిఓస్, ఆర్బీఐ నామ్స్లో ఆర్బీఐ ఎగ్జామ్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, అలాగే ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ క్లర్క్ పిఓస్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆఫీసర్స్. ఈ చాప్టర్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాదాపు 10 పైనే ఉంటుంది, 13 క్వశ్చన్స్ దాదాపు. కాబట్టి దిస్ చాప్టర్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద బ్యాంక్ ఎగ్జామ్స్. నౌ ఈ చాప్టర్లో క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే ఒక గ్రూప్ ఆఫ్ పజిల్స్ ఇస్తాడు. ఎలా ఉంటుంది ఆ పజిల్స్? ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటుంది, ఒక 6 మెంబర్స్ 8 మెంబర్స్ అంటాడు. వాళ్ళని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్లో మనం అరేంజ్ చేయాలి. లైక్ ఒక 8 మెంబర్స్ ఉన్నారండి, సర్కిల్ అరేంజ్ చేయండి అంటాడు. ఆ 8 మెంబర్స్ని మనం సర్కిల్ అరేంజ్ చేయాలి. ఎలా అరేంజ్ చేయాలి? డేటా ఇస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ABCDFGH 8 మెంబర్స్ ఉన్నారండి అంటాడు. ఆర్ సిట్టింగ్ ఇన్ సెర్కిల్ అంటాడు, ఫేసింగ్ అంటాడు, ఫేసింగ్ ది సెంటర్ అంటాడు, నాన్ ఫేసింగ్ ది సెంటర్ అంటాడు. అలా చెప్పేసి ఏం చెప్తాడంటే మనకి డేటా ఇస్తాడు. ఎలా? A ఈజ్ లెఫ్ట్ ఆఫ్ B, ఏ అనే పర్సన్కి B లెఫ్ట్లో ఉండాలి, C అనే పర్సన్కి D రైట్లో ఉండాలి, H ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ A అంటాడు. అంటే డిఫరెంట్ అయ్యా, ఒక పర్సన్ లెఫ్ట్లో ఉండాలి, ఇంకో పర్సన్ రైట్లో ఉండాలి, ఒకటి ఇంకోటికి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి, సెకండ్ రైట్లో ఉండాలి. ఇట్లా రకరకాలుగా మనకి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు డేటా. ఆ డేటాని బేస్ చేసి మనము ఆ పర్సన్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్లో మనం అరేంజ్ చేయాలి. వాళ్ళు చెప్పిన విధంగా సర్కిల్ కూర్చోబెట్టమని అంటే సర్కిల్ని డ్రా చేసి ఆ పర్సన్స్ని డేటా ప్రకారము అరేంజ్ చేసుకోవాలి. ఒకవేళ రో అంటాడు ఒక్కోసారి. ఆ జామెట్రికల్ ఫిగర్స్ ఏంది, ఎటువంటి టైప్స్ ఆఫ్ మనకి ఫిగర్స్ ఇస్తాడు పజిల్స్లో అంటే ఫస్ట్ జనరల్గా సర్కిల్ ఇస్తాడు. ఒక సర్కిల్ ఫేసింగ్ ఉండొచ్చు, నాన్ ఫేసింగ్ ఉండొచ్చు. అప్పుడు సర్కిల్ ఫిగర్ డ్రా చేసి ఆ పర్సన్స్ని మనం డేటా ప్రకారము అరేంజ్ చేయాలి. ఇది వన్ టైప్ ఆఫ్ పజిల్. అలాగే ఒక 8 మెంబర్స్ ఉన్నారండి, ఒక సింగిల్ రోలో ఉన్నారు అంటాడు. అప్పుడు రో అంటే మనము సర్కిల్నప్పుడు సర్కిల్ డ్రా చేస్తాం. రో అంటే ఏం చేస్తాము? రో గీస్తాం. రో అంటే ఇది వరుస. ఒక 8 మెంబర్స్ ఉన్నారండి, ఆ 8 మెంబర్స్ని రోలో అరేంజ్ చేసినప్పుడు ఆ రోనే స్ట్రక్చర్ గీస్తాం. అలాగే ఒకసారి ఏమంటాడు, ఒక 8 మెంబర్స్ ఉన్నారు, 2 రోస్లో ఉన్నారు అంటాడు, ఈచ్ 4 అంటాడు, ఫేసింగ్ ఆపోజిట్ ఈచ్ అదర్ అంటాడు. అప్పుడు ఏం చేస్తాం మనము? సో పైన ఒక రో, కింద ఒక రో చేస్తాం. ఇది ఫేసింగ్ ఒకరికొక. ఆ 2 రోస్ ఎలా ఉంది? ఫేసింగ్, నాన్ ఫేసింగ్, ఆపోజిట్ ఈచ్ అదర్ ఉంది. అలాగే ఒకసారి రెక్టాంగిల్ ఉన్నారండి స్ట్రక్చరు, ఆ రెక్టాంగిల్ అరేంజ్ అయినప్పుడు రెక్టాంగిల్ గీసుకుంటాం. ఒక్కోసారి ఒక 8 మెంబర్స్ ఉన్నారు, ఒక స్క్వేర్లో ఉన్నారన్నప్పుడు స్క్వేర్ గీసుకుంటాం. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్ ఏదైతే ఇస్తాడో దాన్ని మనం డ్రా చేసి ఆ డేటాను బేస్ చేసి ఆ పర్సన్స్ని మనము ఆ డిఫరెంట్ జామెట్రికల్ ఫిగర్స్లో అరేంజ్ చేయడం ఈ చాప్టర్ యొక్క మెయిన్ కంటెంట్. ద ఎయిమ్ ఆఫ్ దిస్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్ ఈస్ దే విల్ గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్. వీ షుడ్ మేక్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ యాజ్ పర్ ద నామ్స్. ఫస్ట్ మనం చూద్దాం. ఈ అన్ని జామెట్రికల్ ఫిగర్స్లో మనం చాప్టర్లకు వెళ్ళాలంటే ఫస్ట్ మనం బేసిక్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్ మూవ్ అవ్వడం ఎట్లా, రైట్ మూవ్ అవ్వడం ఎట్లా, లెఫ్ట్ ఎలా వెళ్ళాలి, రైట్ ఎలా మూవ్ అవ్వాలి. అది ఏదైనా సరే సర్కిల్లో లెఫ్ట్ ఎలా మూవ్ అవ్వాలి, రైట్ ఎలా మూవ్ అవ్వాలి. రో ఉంటే రోలో లెఫ్ట్ ఎలా మూవ్ అవ్వాలి, రైట్ ఎలా మూవ్ అవ్వాలి. సో రెక్టాంగిల్ ఉన్నా సరే, స్క్వేర్ ఉన్నా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఆఫ్ ద జామెట్రికల్ ఫిగర్ లెఫ్ట్ ఎలా మూవ్ అవ్వడం, రైట్ ఎలా మూవ్ అవ్వడం నేర్చుకుంటే చాలు. ఏ ఫిగర్ అయినా సరే మనం జామెట్రికల్ ఫిగర్ని ఆ పజిల్ని సాల్వ్ చేయొచ్చు. సో కాబట్టి సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనకి దాదాపు ఒక 4-5 పజిల్స్ ఇస్తాడు. ఒక్కొక్క పజిల్లో 4 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కోసారి 5 ఉంటాయి. చూద్దాం. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటాం. ఆ బేసిక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆ బేసిక్స్ అంటే ఏదో కాదు, లెఫ్ట్ ఎలా పోవాలి, రైట్ ఎలా మూవ్ అవ్వాలి. ఫస్ట్ నేను రో తీసుకుంటా. రో అంటే వరుస. అది హారిజాంటల్ రో కావచ్చు, వర్టికల్ రో కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, రో. ఒక రో ఉన్నప్పుడు వరుస అంటాం తెలుగులో. మామూలు కూర్చొని ఉంటాం కదా, కూర్చొని ఉండొచ్చు, నిల్చొని ఉండొచ్చు. ఈ రోకి ఎన్ని చివర్లు ఉంటాయంటే 2 చివర్లు ఉంటాయి. ఏ రో విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్.
ఈ చివర అనేది చూడండి మన కుడి పక్కన భుజానికి ఉంది కాబట్టి దాన్ని ఏమంటామంటే రైట్ హ్యాండ్ అని పిలవాలి. ఈ చివర మన లెఫ్ట్ సైడ్ ఉంది, ఎడం భుజానికి ఉంది కాబట్టి దిస్ ఎండ్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ హ్యాండ్ అంటాం. కాబట్టి ఏ రో విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్ పార్ట్ ఆఫ్ విచ్ వన్ ఈస్ రైట్ హ్యాండ్. ఎందుకు రైట్ హ్యాండ్ అని చెప్పాలంటే మన కుడి భుజానికి చివర ఉంది కాబట్టి రెఫరెన్స్ రైట్ హ్యాండ్ అంటాము. ఇది ఎడం పక్కన మన ఎడం భుజానికి ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ అంటాం. సో లెఫ్ట్ మూవ్ అవ్వాలంటే ఇలా మూవ్ అవుతాం లెఫ్ట్కి, ఎడం భుజానికి. రైట్లో మూవ్ అవ్వాలంటే కుడి భుజం ఇట్లా మూవ్ అవుతాం. కాబట్టి కుడి భుజం అన్నప్పుడల్లా కుడి సైడ్ పోతాము. లెఫ్ట్ మూవ్ అవ్వాలంటే ఎడమ భుజాన్ని తీసుకుంటాం. మన భుజాన్ని రెఫరెన్స్ చేసుకోవాలి. లెఫ్ట్ ఎలబోలో రైట్ ఎలబోలో ఏదైనా వాట్ ఎవర్ ద జామెట్రికల్ ఫిగర్. ఇఫ్ యూ వాంట్ మూవ్ టువర్డ్స్ లెఫ్ట్ రైట్ అన్నప్పుడు మన కుడి భుజం, లెఫ్ట్ అన్నప్పుడు ఎడం భుజం. అలాగే సమ్టైమ్స్ అదే రో అనేది హారిజాంటల్ రో ఇది కాబట్టి ఇలా తీసుకున్నాం. ఒక్కోసారి వర్టికల్ రో ఉంటుంది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వర్టికల్ రో? ఇలా ఉంటుంది, నిలువుకు ఉంటుంది వరుస. ఇది ఎలా ఉంది? పైన ఉంది కాబట్టి దీని ఏమంటామంటే టాప్ ఎండ్ అంటాం. ఇది బాటమ్ ఎండ్. టాప్కి పోవాలంటే ఎట్లా పోవాలా? పైకి పోవాలి. బాటమ్ పోవాలంటే కింద పోవాలి. సో ఇది వర్టికల్ రో అంటాం. సరే చూద్దాం. లెఫ్ట్ ఒక పర్సన్ లెఫ్ట్, ఒక పర్సన్కి ఒక రైట్ అనేది ఎలా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, దాన్ని స్ట్రక్చర్లో మార్చుకోవడం. ఏ ఈస్ లెఫ్ట్ ఆఫ్ బి అంటున్నాడు. అలాగే సి ఈస్ రైట్ ఆఫ్ డి అంటున్నాడు. ఒక 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీన్ని ఎలా మనం స్ట్రక్చర్లో మార్చుకోవాలి? చెప్పేది ఇక్కడ ఎవరి గురించి? ఏ గురించి. ఏ ఈజ్ లెఫ్ట్, ఏ అనే పర్సను, ఏ అనే వ్యక్తి ఎడమ వైపున ఉన్నాడు అంటున్నాడు. ఎవరికి? బికి. ఫస్ట్ ఇప్పుడు ఏ తీసుకోవాలన్నా బి తీసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్లో చెప్పే వ్యక్తినిగా తీసుకోవాల్సింది. ఎవరితో రెఫరెన్స్ చేస్తున్నాడో ఫస్ట్ ఎవరు తీసుకోవాలంటే బి తీసుకోవాలి. తీసుకున్నా లెఫ్ట్ అని అన్నాడు కదా. ఇప్పుడు లెఫ్ట్ అంటే ఏంది, రైట్ అంటే ఏంది అంటే ఇక్కడ నుంచి ఈ పర్సన్ నుంచి మనము లెఫ్ట్ అయినప్పుడు ఇది సెంటర్ పాయింట్ అనమాట. లెఫ్ట్ అయినప్పుడు ఈ ప్లేస్కి వస్తాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎడం పక్కకి మనకి ఎడం పక్కకి. సో అప్పుడేమొస్తుంది? ఏ వస్తుంది. ఇక్కడ చూడండి, సి ఈజ్ రైట్ ఆఫ్ డి అంటున్నాడు. చెప్పేది సి గురించి. కంపారిజన్ అవుతో డితో. ఫస్ట్ డి తీసుకుంటాం. రైట్ అంటే ఇట్లా పోతే లెఫ్ట్ వస్తుంది ఎడం పక్కకి, ఇట్లా పోతే రైట్ వస్తుంది. చెప్పింది రైట్ కాబట్టి డి పక్కన సి వస్తుంది. అప్పుడేమొస్తుంది? డిసి. సో ఫర్ ఎగ్జాంపుల్ పి ఈజ్ లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటున్నాడు. పి. సో ఎలా ఉంది మనకి? పి ఈజ్ లెఫ్ట్ ఆఫ్ క్యూ ఆర్ ఈస్ రైట్ ఆఫ్ ఎస్ అంటున్నాడు. ఇది ఎలా వస్తుందండి? చెప్పేది పి గురించి. పి అనే వ్యక్తి లెఫ్ట్లో ఉన్నారు. ఎవరికి? క్యూకి. ఫస్ట్ టైం తీసుకుంటాం, క్యూ తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ పక్క ప్లేస్ పోతావా, ఈ పక్క ప్లేస్ పోతావా? ఈ పక్క ప్లేస్ పోతే ఇది రైట్ అవుతుంది, ఇట్లా పోతే లెఫ్ట్ అవుతుంది. చెప్పింది లెఫ్ట్ కాబట్టి ఏమైనా తీసుకుంటాం, ఇక్కడ తీసుకుంటాం ఈ పక్క. సో కాబట్టి 2 ప్లేసెస్ ఉంటాయి క్యూకి. ఒక వ్యక్తి పక్కన 2 ఉంటారు. ఈ పక్క ఒకటి, ఈ పక్క ప్లేస్ ఒకటి. సో లెఫ్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి మన భుజం లెఫ్ట్ భుజం తీసుకుంటాం. రైట్ అంటే ఈ పక్క తీసుకుంటాం. కాబట్టి ఏమొస్తుంది? స్ట్రక్చర్ పీకే వస్తుంది. చెప్పేది ఇక్కడ ఆర్ గురించి. ఆర్ ఈజ్ రైట్ ఆఫ్ ఎస్ అంటున్నాడు. దీన్ని స్ట్రక్చర్ మార్చుకోవాలి. చెప్పేది ఆర్ గురించి. కంపారిజన్ అవుతో ఎస్తో ఫస్ట్ టైం తీసుకుంటాం. ఎస్. ఇక్కడ నుంచి రైట్ అంటున్నాడు. సో రైట్ అయినప్పుడు ఈ ప్లేస్ వస్తుంది. కాబట్టి ఎవరు వస్తారు? ఆర్. అలాగే అంటే ఒక పర్సన్ లెఫ్ట్లో ఉంటాడు, ఒక పర్సన్ రైట్లో ఉంటాడు. అలాగే సెకండ్ లెఫ్ట్ ఎలా ఉండాలి, సెకండ్ రైట్లో ఎలా ఉండాలి, ఫస్ట్ అవి తీసుకుంటాం. నేను మాట్లాడేది ఇప్పుడు రో గురించి. రో అనే స్ట్రక్చర్లో ఎలా మూవ్ అవ్వాలి. నో ఐఎమ్ డిస్కసింగ్ విత్ ద రో ఓన్లీ. రోలో ఎలా మూవ్ అవ్వాలి చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇస్తున్నాడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈస్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అంటున్నాడు. చెప్పేది ఇక్కడ ఏ గురించి. ఏ అనే పర్సన్ రెండవ లెఫ్ట్లో ఉన్నాడు. ఎవరికి? బికి. ఫస్ట్ ఏం తీసుకోవాలి? బి తీసుకోవాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ అని చెప్పాడా, రైట్ అని చెప్పాడా? లెఫ్ట్ అంటే ఇక్కడ ఈ మనకి ఎడం పక్క పోతుంది. సో ఎడం పక్క కాబట్టి రైట్ అంటే ఇది లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ ఎడం భుజానికి ఇటు పోయామనుకో ఈ ప్లేస్కి, ఇది రైట్ అవుతుంది. సో కాబట్టి మనకు చెప్పింది ఏంటి ఇక్కడ? లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్ ఆఫ్ అంటున్నాడు. కాబట్టి చెప్పేది ఇక్కడ ఎవరి గురించి? ఏ గురించి. ఫస్ట్ ఏం తీసుకోకూడదు.
కంపారిజన్ ఎవరితో? బీతో. కాబట్టి ఫస్ట్ బి తీసుకుంటాం. ఇక్కడ నుంచి సెకండ్ లెఫ్ట్. సో ఇక్కడ నుంచి ఎడం వైపు అంటే ఇట్లా పోతుంది ఎడం పక్కకి. ఎన్నోది సెకండ్ లెఫ్ట్ కదా, 1 2. ఈ ప్లేస్లో ఎవరు రావాలి? ఏ రావాలి. సో ఇప్పుడు ఏమొస్తుంది? ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి. రెఫరెన్స్ ఎప్పుడు కానీ ఫస్ట్లో ఉన్న వ్యక్తిని మనం తీసుకోకూడదు. ఎవరితో కంపేర్ చేసేది? బీతో. ఫస్ట్ బి తీసుకొని అక్కడి నుంచి మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఏ అనే పర్సన్ ఏమో బీకి సెకండ్ లెఫ్ట్. అలాగే ఈ బి అనేవాడు ఏకి ఎలా ఉన్నాడంటే సెకండ్ రైట్. ఒక పర్సన్ సెకండ్ లెఫ్ట్ అయితే ఈ పర్సన్ నుంచి ఆ పర్సన్ సెకండ్ రైట్ అవుతాడు. అలా ఫర్ ఎగ్జాంపుల్ సి ఈస్ సెకండ్ రైట్ ఆఫ్ డి అంటున్నాడు. ఒక స్టేట్మెంటు. దీని ఎలా చెప్పేది? సి గురించి. కంపారిజన్ అవుతో డీతో. ఫస్ట్ టైం తీసుకుంటాం, డి తీసుకుంటాం. సో చెప్పేది రైట్ కదా, ఇక్కడి నుంచి మనం రైట్ పోవాలి. రైట్ అంటే మనం ఇది సెంటర్ అవుతుంది మనకి. రైట్ అంటే ఇట్లా పోతాం మన కుడి పక్కకి. ఎడం పక్కకి అంటే ఇక్కడి నుంచి ఇట్లా పోతాం. చెప్పింది కుడి పక్కకి కాబట్టి ఇట్లా వెళ్ళాం. డి ప్లస్ నుంచి సెకండ్ రైట్ 1 2. ఎవరు వస్తారు? సి. సో హౌ ఈజ్ సి టు డి అంటే సెకండ్ రైట్. ఒకవేళ ఇట్లా వచ్చామనుకో, హౌ ఈజ్ డి? అయ్యా డి ఎలా ఉన్నాడు? ఎక్కడి నుంచి? సి నుంచి. సికి డి ఏమొస్తుంది? సెకండ్ లెఫ్ట్. డి అనే పర్సను సికి సెకండ్ లెఫ్ట్ అయితే సి అనే పర్సను ఎలా ఉంటాడు? డికి సెకండ్ రైట్. సో ఇక్కడి నుంచి సెకండ్ రైట్ అయితే అక్కడి నుంచి సెకండ్ లెఫ్ట్ అవుతుంది. సో ప్లేసెస్ మారవు, లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. అలాగే ఏమంటున్నాడు? ఒక స్టేట్మెంట్ ఉంది. ఏ ఈస్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ సి అంటున్నాడు. చెప్పేది ఏ గురించి. కంపారిజన్ అవుతో సితో. ఏ అనే పర్సన్ థర్డ్ లెఫ్ట్లో ఉన్నాడు, సికి అంటున్నాడు. ఫస్ట్ టైం తీసుకోవాలి, సి తీసుకోవాలి. ఇక్కడి నుంచి లెఫ్ట్ అంటే దో ఈ ప్లేస్ అనమాట. ఈ ప్లేసెస్ వెళ్ళిపోవాలి. ఒకవేళ సి నుంచి రైట్ అంటే ఇట్లా వెళ్ళిపోవాలి. సో మనకి రైట్ అనమాట అట్లా. సో చెప్పింది మనకి రైట్ కాదు కదా. సో లెఫ్ట్ అని చెప్పాడు కాబట్టి ఏ అనే పర్సన్ థర్డ్ లెఫ్ట్లో ఉన్నాడు, మూడో ప్లేస్లో. ఎక్కడి నుంచి? సి నుంచి లెఫ్ట్లో. సికి లెఫ్ట్ అంటే ఇది అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇట్లా మూవ్ అవుతున్నా. ఎన్నో ప్లేస్? థర్డ్ ప్లేస్. 1 2 3. సో సి అనే పర్సన్కి ఏ ఎలా ఉన్నాడంటే థర్డ్ లెఫ్ట్ ఉన్నాడు. అలా కాకుండా నేను హౌ ఈజ్ సి టు ఏ అంటే 1 2 3 కుడి పక్కకు ఉన్నాడు కాబట్టి ఇక్కడి నుంచి థర్డ్ రైట్ అవుతాడు వాడు, అక్కడి నుంచి థర్డ్ లెఫ్ట్ అవుతుంది. మనం చెప్పింది ఏ గురించి మాత్రమే కాబట్టి సి నుంచి థర్డ్ లెఫ్ట్ అంటే 1 2 3. అలాగే కే ఈస్ ఇంకొక సెంటెన్స్ ఉంది, స్టేట్మెంట్లోకి మార్చుకోవాలి. కే ఈజ్ థర్డ్ రైట్ ఆఫ్ ఎం అంటున్నాడు. ఒక స్టేట్మెంట్ చెప్పేది ఎవరి గురించి? కే గురించి. కంపారిజన్ ఎవరితో? ఎంతో. ఎలా? రైట్. ఫస్ట్ కే తీసుకోవాలి, ఎం తీసుకోవాలంటే చెప్పే పర్సన్ తీసుకోము. ఫస్ట్ ఎం తీసుకోవాలి, ఎం తీసుకోవాలి. మనం ఎం తీసుకుంటాం. ఎం నుంచి రైట్ అంటే ఇదో ఈ పక్క కుడి పక్క, నా కుడి భుజం ఎం నుంచి. లెఫ్ట్ అన్నప్పుడు ఎం నుంచి ఎడం పక్క వెళ్తాం. సో చెప్పింది రైట్ కాబట్టి ఎం నుంచి థర్డ్ రైట్ 1 2 3. థర్డ్ ప్లేస్లో వస్తారు ఎవరు? కే. సో ఎంకి కే ఏమవుతారు? థర్డ్ రైట్. కేకి ఏమవుతారు అంటే థర్డ్ లెఫ్ట్ అవుతారు. సో ఫస్ట్ మనము ఆ స్టేట్మెంట్స్ని స్ట్రక్చర్లోకి మార్చే విధానము నేర్చుకోవాలి. లెఫ్ట్ అంటాడు, రైట్ అంటాడు, ఇన్ బిట్వీన్ అంటాడు, నైబర్ అంటాడు, ఇట్లా. నెక్స్ట్ ఏ ఈస్ ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ కే అంటున్నాడు. చెప్పేది ఏ గురించి? కంపారిజన్ అవుతో కేతో. ఫస్ట్ కే తీసుకుంటున్నా. లెఫ్ట్ అంటున్నాడు కాబట్టి కే నుంచి ఎట్లా పోవాలి? మనము లెఫ్ట్లో వెళ్ళాలి. లెఫ్ట్ అంటే ఇది ఈ కే నుంచి ఈ ప్లేస్ అంతా లెఫ్ట్, కే నుంచి ఈ ప్లేస్ అంతా రైట్. ఎన్నో ప్లేస్ అంట? ఏ అనే పర్సను ఫోర్త్ లెఫ్ట్లో ఉన్నాడు. ఎవరికి? కేకి. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది ఇక్కడ? సో ఇక్కడ నుంచి ఎడం వైపు వెళ్ళిపోవాలి. ఫోర్త్ ప్లేస్ కదా, 1 2 3 4. ఈ ప్లేస్లో ఏ వస్తాడు. సో కే అనే పర్సన్కి ఏ ఎలా ఉన్నాడు? ఫోర్త్ లెఫ్ట్లో ఉన్నాడు. ఒకవేళ హౌ ఈజ్ దాన్ని ఎలా ఉంటాము? హౌ ఈజ్ ఏ టు కే అని చెప్పాము అనుకోండి. కే నుంచి ఏ ఎలా ఉన్నాడంటే ఎడం పక్కన ఎడం భుజానికి ఉన్నాడు కాబట్టి ఫోర్త్ లెఫ్ట్ అంటాం. ఒకవేళ హౌ ఈజ్ కే
విత్ రెస్పెక్ట్ ఏ అని చెప్పామనుకోండి, ఏ నుంచి ఎలా ఉన్నాడు కే అంటే 1 2 3 4. అదే ఫోర్త్ ఏమొస్తుందంటే రైట్ వస్తుంది. ఒక పర్సన్కి ఒక పర్సన్ ఫోర్త్ లెఫ్ట్లో ఉన్నప్పుడు అదే పర్సన్కి ఇంకో పర్సన్ ఏమవుతాడంటే ఫోర్త్ రైట్ అవుతాడు. సో ఇట్లా సేమ్ ప్లేస్ వస్తుంది, కాకపోతే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అవుతుంది. నెక్స్ట్, ఈ ఇంగ్లీష్లో స్టేట్మెంట్స్ మనకి కొన్నిసార్లు కొన్ని స్టేట్మెంట్స్కి 2 రకాల స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. అది ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ మనకి ఫజల్స్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏ ఈజ్ నైబర్ అంటాడు, నైబర్ ఆఫ్ బి అంట. ఒక్కోసారి ఏ ఈజ్ అడ్జసెంట్ బి అంటాడు. ఏంది ఇది? ఏ అయిన పర్సను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేఎంపి ముగ్గురు ఉన్నారయ్యా. ఈ ముగ్గురులో ఎంకి లెఫ్ట్ ఎవరు అంటే లెఫ్ట్ అంటే మనకి లెఫ్ట్, ఎంకి లెఫ్ట్ ఎవరు కే. అలాగే ఎంకి రైట్ ఎవరు అంటే ఇక్కడి నుంచి మన కుడివైపు పోతాం. హూ ఈజ్ ద రైట్ ఆఫ్ ఎం అంటే పి వస్తుంది, హూ ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ ఎం అంటే కే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంకి నైబర్స్ ఎవరు అని చెప్పాను అనుకోండి, కే అండ్ పి వీళ్ళిద్దరిని కలిపి ఏమంటాము? నైబర్స్ అంటాం. నైబర్స్ అంటే ఈ ఎం అనే పర్సన్కి నైబర్స్ ఎవరు అంటే కే అన్న నైబరే, పి అన్న కూడా నైబరే. ఆ నైబర్ అన్నప్పుడు లెఫ్ట్ పర్సన్ అన్న కావచ్చు, రైట్ పర్సన్ అన్న కావచ్చు. అలా ఒక పర్సన్కి లెఫ్ట్లో రైట్లో ఉండే ఆ ఇద్దరిని ఏమంటామంటే నైబర్స్ అంటాం. నైబర్స్ లెఫ్ట్ అన్న కావచ్చు, రైట్ అన్న కావచ్చు. ఏ పర్సన్ అన్న మనము ఎంకి కే అనే పర్సన్ నైబరే, ఎంకి పి అనే పర్సన్ నైబరే. ఆ లెఫ్ట్ అని కానీ రైట్ అని కానీ దేనైనా నైబర్ అంటాం. ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ నైబర్ ఆఫ్ బి అంటున్నాడు. ఏ అనే పర్సన్ నైబరు ఎవరికి? బికి. ఫస్ట్ ఏం తీసుకుంటాం? బి తీసుకుంటాం. నైబర్ అంటే ఎడం పక్కన కావచ్చు, కుడి పక్కన కావచ్చు. ఇప్పుడు బికి నైబర్ లెఫ్ట్ రైట్ అని చెప్పాలి, మనం స్పెసిఫై చేయాల. నైబర్ అంటున్నాడు. నైబర్ అంటే ఈ ప్లేస్ అని కావచ్చు, ఈ ప్లేస్ అని కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏని పెట్టాం అనుకోండి, ఏబి అవ్వచ్చు ఒక స్ట్రక్చరు. అలాగే బి రాసుకొని బిఏ కావచ్చు. ఇప్పుడు ఏబీనా బిఏనా అంటే ఎప్పుడైనా మనకి స్టేట్మెంట్స్లో పజిల్స్లో ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనము ఈ 2 స్ట్రక్చర్లు తీసుకోవాలి. తీసుకొని పజిల్లో మనము సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇది సబ్స్టిట్యూషన్ చేయాలి, ఇది సబ్స్టిట్యూషన్ చేయాలి. పజిల్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే తీసుకుంటుంది. సో whenever we get this type of statements, we should make a 2 structures. ఈ 2 స్ట్రక్చర్స్లో ఏదో ఒకటి ఫజిల్ తీసుకుంటుంది, రెండింటిని మాత్రము తీసుకోదు. ఏదో ఒకటి తీసుకుంటుంది. అది ఇదని కావచ్చు, ఇదని కావచ్చు. సరే, ఏ ఇస్ నైబర్ ఆఫ్ బి అంటే చాలామంది ఏంటంటే ఏబిని రాసేస్తారు. తప్పది. ఏబి అని కావచ్చు, బి అని కావచ్చు. దీన్ని సబ్స్టిట్యూషన్ చేయాలి ఫజిల్లో, దీన్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఆ రెండింటిలో ఏదో ఒకటి మాత్రం తీసుకుంటారు. అలాగే ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో స్టేట్మెంట్ ఉంది ఇక్కడ. ఎలా? నేను మాట్లాడదంటే ఇప్పుడు రో గురించి, ఇంకా సర్కిల్లోకి వెళ్ళలేదు. These are all the basic points if you want to solve the puzzle which is concerned to row side. రో మోడల్లో చెప్తున్నాను నేను. సరే, ఇక్కడ చూడండి ఇంకో స్టేట్మెంట్ ఉంది. దీన్ని సెక్షన్లోకి మార్చుకోవాలి. ఏ ఈజ్ అడ్జసెంట్ ఆఫ్ బి అంటున్నాడు. ఏ అనే పర్సన్ అడ్జసెంట్ ఎవరికి? బీకి అంట. ఫస్ట్ బి తీసుకుంటాం. అడ్జసెంట్ అంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్టి అలా ఉంది, ముగ్గురు కూర్చున్నారు వరుసగా. ఇప్పుడు ఎస్కి ఎం ఏమవుతారు? లెఫ్ట్లో ఉన్నాం కాబట్టి లెఫ్ట్. హూ ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అంటే ఎం, హూ ఈజ్ ద రైట్ ఆఫ్ ఎస్ అంటే టీ. అలాగే ఎస్కి నైబర్స్ ఏమవుతారు? ఎం అండ్ టీ అవుతారు. నైబర్ ఆఫ్ ఎస్ అంటే ఎం అని కావచ్చు, టీ అని కావచ్చు. వాళ్ళిద్దరిని కలిపి నైబర్స్ అంటాం. అలాగే ఎస్ అనే పర్సన్కి ఎంటీని ఎట్లయితే నైబర్స్ అంటామో, అలాగే ఎస్ అనే పర్సన్కి ఎంటీని ఏమంటామంటే అడ్జసెంట్ పర్సన్స్ అంటాం. అడ్జసెంట్ అంటే పక్కన ఉండే వాళ్ళని, అది లెఫ్ట్ అని కావచ్చు, రైట్ అని కావచ్చు. ఇద్దరిని కలిపి ఏమంటాము? అడ్జసెంట్ పర్సన్స్. అడ్జసెంట్ పర్సన్స్ అన్నా నైబర్స్ అన్నా అంతా ఒకటే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు ఏ ఈజ్ అడ్జసెంట్ ఆఫ్ బి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కి అడ్జసెంట్ ఎవరు? ఎం అన్న కావచ్చు, టీ అని కావచ్చు. అంటే లెఫ్ట్ అని కావచ్చు, రైట్ అని కావచ్చు. ఇప్పుడు మనకేం చెప్పాడు చూడు, ఏ ఈజ్ అడ్జసెంట్. ఏ అనే పర్సన్ పక్కన. అడ్జసెంట్ మీనింగ్ ఏంటి? పక్కన. ఎవరు పక్కన? బి పక్కన. సో బి పక్కన అంటేనప్పుడు మనకి బి తీసుకుంటాం. బికి లెఫ్ట్ ప్లేస్ వస్తుంది, బికి రైట్ ప్లేస్ వస్తుంది పక్కన అన్నప్పుడు. అప్పుడు ఇది ఏబి అయినా కావచ్చు, లేదా బిఏ అయినా కావచ్చు. అంటే లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు. అడ్జసెంట్ అంటే మీనింగు
లెఫ్ట్ పర్సన్ అని అడ్జసెంట్ అంటాము, రైట్ పర్సన్ కూడా అడ్జసెంట్ అంటాం. ఎప్పుడైనా మనకి స్టేట్మెంట్లో అంటే ఫజిల్స్లో డేటా ప్రకారం ఇట్లాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా ఏబి లేదా బిఏ ఇలా వస్తుంది ఈ స్టేట్మెంట్కి ఈ స్ట్రక్చర్ అనమాట. మరి ఏది తీసుకోవాలి మనము, ఏబి తీసుకున్నా బిఏ తీసుకోవాలంటే ఖచ్చితంగా రెండు తీసుకొని సబ్స్టిట్యూషన్ చేయాలి ఫిగర్లో, అరేంజ్మెంట్లో. ఏబి అయినా సెట్ అవ్వచ్చు, లేదా ఏబి సెట్ అయితే బిఏ సెట్ కాదు, బిఏ సెట్ అయితే ఏబి సెట్ కాదు. అంటే మన ధర్మం ఏంటంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు స్ట్రక్చర్స్ 2 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ 2 స్ట్రక్చర్స్ని మనం సబ్స్టిట్యూషన్ చేస్తాము, ఏదో ఒకటి మాత్రమే తీసుకుంది. అంటే ఒకవేళ పొరపాటు నువ్వు 2 తీసుకోకుండా 1 తీసుకున్నావు అనుకోండి, ఫజిల్ మనకి కట్ అవ్వదు. నెక్స్ట్ అలాగే ఒక్కోసారి అదే రో అనేది 2 రోస్ ఇస్తాడు మనకి. 2 రోస్ ఉన్నాయి, ఒక 8 మెంబర్స్ ఉన్నారంట. 8 మెంబర్స్ ఏబిసిఎఫ్ ఒక రో 1 అంటాడు, అండ్ పిక్యూఆర్ఎస్ అంటాడు, రో 2 అంటాడు. ఇట్లా అంటే డేటా ఇస్తాడు, వాళ్ళే ఇస్తారు. ఒక 8 మెంబర్స్ ఉన్నారండి, ఆ 8 మెంబర్స్ 2 రోస్లో ఉన్నారు, ఈచ్ 4 అంటాడు. ఫేసింగ్ అంటాడు మళ్ళా, అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనకి ఫజిల్తో పాటు డైరెక్షన్స్ కూడా ఒకసారి లింక్ ఇస్తాడు. ఫేసింగ్ నార్త్ అండ్ సౌత్ రెస్పెక్టివ్లీ అంటాడు. రో 1 ఫేసెస్ సౌత్ అంటాడు, రో 2 ఫేసెస్ నార్త్ అంటాడు. అంటే 8 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్క రోలో 4 అంట, ఆ 4 ఇంకొక రోలో 4 అట్లా ఉంటారు, పక్క పక్కన కాదు. ఫేసింగ్ అంట. ఫేసింగ్ అంటే అర్థమైంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక రో, సో అలాగే ఇదొక రో, ఫోర్ మెంబర్స్ అని చెప్పాడు కదా, ఎవరు వాళ్ళు? ఏబిసిఎఫ్. రో 1 ఫేసింగ్ ఏమంట? సౌత్ ఉంటున్నాడు. అంటే సౌత్ అంటే అర్థమైంది సౌత్లో ఉన్నారని కాదు, ఫేసింగ్ సౌత్ అంటే అర్థమైందంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి? డైరెక్షన్స్ పార్క్ మనకు తెలుసు ఆల్రెడీ. ఇది నార్త్ ఫేసింగ్, ఇది సౌత్ ఫేసింగ్ కదా. సో ఈ వీళ్ళు ఏమైనా కింద ఉండే వాళ్ళు ఏంటంటే నార్త్ ఫేసింగ్ అయ్యా, పైకి చూస్తున్నారు కాబట్టి నార్త్ ఫేసింగ్. వీళ్ళు కింది చూస్తున్నారు, పైన ఉండే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కింది చూస్తున్నారు కాబట్టి సౌత్ ఫేసింగ్. సౌత్లో ఉండడం వేరు, సౌత్ ఫేసింగ్ వేరు. నార్త్లో ఉండడం వేరు, నార్త్ ఫేసింగ్ వేరు. ఎక్కడున్నాడు అని చెప్పడం మనకి ఫేసింగ్ అని చెప్తాడు తప్ప. ఎవరు ఫేసింగ్? రో 1 ఫేసింగ్ సౌత్ అన్నాడు, సౌత్లో ఫేసెస్ అవ్వాలని రో 1 అంట, అంటే రో 1 అని రాసుకోవాలి. ఎవరు వాళ్ళు? ఏబిసిఎఫ్. అంటే ఏబిసిఎఫ్ అనే వాళ్ళు ఈ పై రోలో ఉంటారు, వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయంటే కిందికి ఉంటాయి ఫేసెస్. పిక్యూఆర్ఎస్ రో 2 అంటున్నాడు, ఫేసింగ్ నార్త్ అంటున్నాడు. కింద ఉన్న వాళ్ళు ఎవరు? పిక్యూఆర్ఎస్ అంట. ఫేసింగ్ నార్త్ అంటే అప్వర్డ్స్. కాబట్టి ఇటువంటి మనకి స్టేట్మెంట్స్ స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు, పజిల్ వచ్చినప్పుడు దీన్ని ఎలా ఫేస్ చేయాలి? సో ఆ పీక్యూఆర్ఎస్ అనే వాళ్ళు వరుసగా ఉండరు, యాజ్ పర్ నామ్స్ చెప్తాడు వాడు. ఆర్ పక్కన, ఆర్కి లెఫ్ట్లో ఎవరు ఉండాలి, క్యూకి రైట్లో ఎవరు ఉండాలి, ఇలా. అంటే మొత్తానికి ఆ ఏబిసిఎఫ్ అనే వాళ్ళు పైన ఉంటారు. ఆ పైన ఉన్నప్పుడు వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుంది? సౌత్ ఫేసింగ్, కిందికి ఉంటుంది. కాబట్టి కింద ఉండే రో వాళ్ళ స్ట్రక్చర్కి, పైన ఉండే రో ఉండే స్ట్రక్చర్కి ఖచ్చితంగా డైరెక్షన్స్ మారిపోతాయి. సో మనకి ఏది కంఫర్టబుల్గా ఉంటుందంటే మనకి కంఫర్టబుల్గా ఉండేది ఏంది? కింది రో. ఈ కింది రోలో ఇదండి, ఈ రోలో మనం ఎట్లయితే ఫేస్ చేస్తున్నామో మనలాగా ఉంటుంది కింది రో. లెఫ్ట్ అంటే మనకి లెఫ్ట్ తీసుకుంటాం, రైట్ అంటే మనకి రైట్ తీసుకుంటాం, యాజ్ పర్ మన కన్వీనియన్స్గా. బట్ ఆ పై రోకి వచ్చినప్పుడు మనము కాస్త చూసి చెప్పాలి. ఎందుకంటే పై రోలో చూడండి ఫేసింగ్ ఎలా ఉంది, ఆ పైన ఉండే వాళ్ళు కిందికి ఉంటారు. కాబట్టి లెఫ్ట్ అంటే ఇప్పుడు మనకి లెఫ్ట్ అంటే మనం లెఫ్ట్ భుజం తీసుకుంటాం కింది దానికి, రైట్ అంటే రైట్ భుజం తీసుకుంటాం కింది రోకి. బట్ పై భుజానికి అట్లా కాదు, వాళ్ళు ఎట్లుంటారు? ఇలా ఉంటారు, కిందికి ఉంటారు. లెఫ్ట్ అన్నప్పుడు ఇలా వెళ్తుంది వాళ్ళకి, రైట్ అన్నప్పుడు ఇలా వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కింది రోలో పీ ఈస్ లెఫ్ట్ ఆఫ్ క్యూ అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఈ 4 ప్లేసెస్లో చెప్పేది పీ గురించి, కంపారిజన్ అవుతుంది క్యూతో. ఫస్ట్ క్యూ తీసుకుంటా, లెఫ్ట్ అంటే లెఫ్ట్ అన్నప్పుడు ఈ పక్కకు వస్తుంది, లెఫ్ట్ అంటే ఈ ప్లేస్ అనమాట. ఈ కింది రోలో అంటే కింది రో అనేది మనకి అకస్టమర్గా ఉంటుంది. లెఫ్ట్ అన్నప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటాం, రైట్ అన్నప్పుడు రైట్ తీసుకుంటాం. ఇది నార్త్ ఫేసింగ్ రో అనమాట. బట్ సౌత్ ఫేసింగ్ రో అన్నప్పుడు పై రో అనేది మనలాగా ఉండరు, వాళ్ళ ఫేస్ కిందికి ఉంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందయ్యా,
ఎవరు వాళ్ళు? నలుగురు ఉన్నారు కదా, ఏబిసిఎఫ్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈస్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అని చెప్పాడు ఒక స్టేట్మెంటు ఆ పై రోలో. అప్పుడు ఫస్ట్ ఏం తీసుకోవాలి? చెప్పేది ఏ గురించి, కంపారిజన్ ఎఫ్తో. ఎఫ్ తీసుకుంటాము. లెఫ్ట్ అంటే ఈ పక్క మనకి లెఫ్ట్ యాక్చువల్గా లెఫ్ట్ ఈ ప్లేస్ అంటే ఈ ప్లేస్లో ఏ వేసుకోకూడదు, తప్పు అవుతుంది. ఎందుకు? ఎఫ్ అనే పర్సన్ ఫేస్ ఎలా ఉంటుంది? కిందికి ఉంటుంది. ఆ కిందికి ఉన్నప్పుడు లెఫ్ట్ పై రో గురించి మాట్లాడుతున్న స్ట్రక్చర్లో అరేంజ్ చేసేది. ఎఫ్ ఇలా ఫేస్ ఉంటుంది, లెఫ్ట్ అంటే ఏమొస్తుంది? ఈ పక్కకు వస్తుంది. అప్పుడు ఇలా వేసుకుంటాం ఈ స్టేట్మెంట్కి. సో ఇలా మనకి ఇప్పుడు చూడండి, పై రోలో వీళ్ళు ఏమంటాం? పై రోలో ఈ చివర ఆ చివర అంటాం. ఇక్కడ చూడు కింది రోలో ఈ రెండు చివరలు కదా. దీన్ని ఏమంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా డేటా ఉంటుంది, డేటా ప్రకారం ఫిల్ చేయాలి. నేను ఊరికే రాస్తున్నా, ఫిల్ చేసాం అనుకుంటాం. పీక్యూఆర్ఎస్ ఇక్కడ ఉన్నారు, అక్కడ ఏబిసిఎఫ్ ఉన్నారు అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఎలా ఉంది ఆ రెండు రోస్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉందా అంటే ఫేసింగ్ అనమాట. కింద ఉండేవాళ్ళు నార్త్ ఫేసింగ్, పైన ఉండేవాళ్ళు సౌత్ ఫేసింగ్. ఇప్పుడు ఆ పర్సన్స్కి ఒకరికి ఒకరు ఎలా ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ అంటే ఏమొస్తుంది? క్యూ వస్తుంది. రైట్ ఆఫ్ క్యూ అంటే ఆర్ వస్తుంది. అలాగే నౌ సి PQRS ఇది నేను ఊరికే ఒక ఐడియా కోసం ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో. ఎస్ లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటే ఎవరు వస్తుంది? ఇక్కడ కింది రోలో లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటే P, రైట్ ఆఫ్ క్యూ అంటే R, రైట్ ఆఫ్ R అంటే S, లెఫ్ట్ ఆఫ్ R అంటే Q. అలాగే Pకి రైట్ ఎవరు అంటే ఏమొస్తుంది? Q వస్తుంది. Qకి రైటు R, Rకి రైటు S. ఎస్కి ఆర్ ఏమవుతారు? ఫస్ట్ లెఫ్ట్. ఆ ఫస్ట్ లెఫ్ట్ అని చెప్పకూడదు అక్షరం. ఫస్ట్ లెఫ్ట్ అని చెప్పరు. ఒక పర్సన్గా ఒక పర్సన్ ఫస్ట్ లెఫ్ట్ ఫస్ట్ రైట్ ఉన్నప్పుడు మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి ఫస్ట్ లెఫ్ట్ ఫస్ట్ రైట్ అనేవాడు ఇమ్మీడియట్ లెఫ్ట్ అంటాడు. సో సి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈస్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి అని చెప్పాడు అనుకోండి. చెప్పేది ఏ గురించి? ఎవరితో కంపారిజన్? బీతో. ఫస్ట్ బి తీసుకుంటాం. లెఫ్ట్ అంటే లెఫ్ట్ అన్నా ఇమ్మీడియట్ లెఫ్ట్ అన్నా ఇక్కడి నుంచి లెఫ్ట్ కదా, ఇది అంటే ఫస్ట్ లెఫ్ట్. ఇమ్మీడియట్ లెఫ్ట్ అంటే తొందరగాని కాదు, నథింగ్ బట్ ఫస్ట్ లెఫ్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సి ఈస్ ఇమ్మీడియట్లీ రైట్ ఆఫ్ డి అని చెప్పాడు అనుకోండి. చెప్పేది సి గురించి. కంపారిజన్తో డీతో ఫస్ట్ డి తీసుకుంటాం. ఇక్కడి నుంచి రైట్ అంటే ఈ పక్క, ఈ ప్లేస్ కుడిపక్క, మన కుడిపక్క వస్తుంది. ఇమ్మీడియట్ రైట్ అన్నా సి ఈజ్ రైట్ అన్నా ఒకటే, ఫస్ట్ రైట్ అనమాట లెక్క. సో కాకపోతే మనకి ఆ ఇంగ్లీషు యొక్క స్టేట్మెంట్ స్ట్రక్చర్లో ఫస్ట్ లెఫ్ట్ ఫస్ట్ రైట్ అని ఇవ్వడు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే విల్ గివ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఇమ్మీడియట్ రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో ఇప్పుడు అరేంజ్మెంట్ అయింది అనుకుంటాం. పైరో తీసుకుంటాం. పైరో ఎలా ఉంది? కిందికున్నారు ఫేసింగ్. లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే ఏమొస్తుంది? బి వస్తుంది. లెఫ్ట్ ఆఫ్ బి అంటే సి వస్తుంది. లెఫ్ట్ ఆఫ్ సి అంటే ఎఫ్ వస్తుంది. అలాగే రైట్ ఆఫ్ ఎఫ్ అని చెప్పామనుకోండి, ఫేసెస్ ఇలా ఉంటాయి, కిందికి ఉంటాయి అయ్యా. రైట్ ఆఫ్ ఎఫ్ అంటే ఏమొస్తుంది? సి. అలాగే సికి రైటు బి, బికి రైటు ఏ, సి. సో హౌ ఈజ్ సి అని చెప్పామనుకోండి, ఎఫ్కి ఇమీడియట్ రైటు. అలాగే బి అనే పర్సను ఎఫ్కి ఎలా వస్తాడంటే సెకండ్ రైటు. ఎఫ్కి ఏ ఏమవుతాడు? థర్డ్, కుడిపక్క ఉన్నారు కాబట్టి థర్డ్ రైట్ అంటుంది. అలాగే ఏకి బి ఏమొస్తారు? ఇమీడియట్ లెఫ్ట్. ఏకి సి సెకండ్ లెఫ్ట్. ఏకి ఎఫ్ ఏమవుతాడు? థర్డ్ రైట్, థర్డ్ లెఫ్ట్ వస్తుంది. హౌ ఈజ్ ఎఫ్ టు ఏ అంటే థర్డ్ లెఫ్ట్. సరే, ఇప్పుడు హూ ఈజ్ ఫేసింగ్ క్యూ అని చెప్పామనుకో, బికి ఆపోజిట్ ఫేసింగ్ క్యూ. ఆర్కి ఫేసింగ్ ఎవరు? హూ ఈజ్ ఫేసింగ్ ఆర్ అంటే సి వస్తుంది. సికి ఫేసింగ్ ఎవరు వస్తారు? ఆర్. వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఫేసింగ్ టు ఈచ్ అదర్. అలాగే ఏకి పి ఏమవుతారు? ఫేసింగ్ ఆపోజిట్ ఈచ్ అదర్. పికి ఆపోజిట్ ఏకి ఆపోజిట్ పి. ఏ ఈజ్ ఫేసింగ్ పి, పి ఈజ్ ఫేసింగ్ ఏ, అంతా ఒకటే. ఎఫ్ ఈజ్ ఫేసింగ్ ఎస్, ఎస్ ఈజ్ ఫేసింగ్ ఎఫ్. అలాగే ఫేసింగ్ వేరు, డయాగ్నల్లీ ఫేసింగ్ వేరు. ఇప్పుడు ఈ రెండు ఫేసింగ్స్ వస్తాయి. డయాగ్నల్లీ ఫేసింగ్ అంటే మీనింగ్ ఏంది అంటే ఈ చివరి నుంచి ఈ చివరి ఉన్నా కదా, ఇది ఒక డయాగ్నల్ అవుతుంది.
ఈ చివరి అంటే ఎవరు ఏ ఎస్ ఒక డయాగ్నల్, అలాగే ఎఫ్ పి ఒక డయాగ్నల్, డిక్యూ డయాగ్నల్